పల్నాడు జిల్లా కోటప్పకొండ ఆలయాన్ని అధికారులు మూసివేశారు. చంద్రగ్రహణం నేపథ్యంలో ఆలయం మూసివేస్తున్నట్లుగా ఆలయ అధికారులు ప్రకటించారు. తిరిగి రేపు ఆలయ సంప్రోక్షణ అనంతరం తెరుస్తామని వెల్లడించారు. రేపు ఉదయం త్రికోటేశ్వరుని దర్శనానికి భక్తులకు అనుమతిస్తామని తెలియజేశారు. జిల్లాలోని వేంచేసి ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శైవక్షేత్రం శ్రీ త్రికోటేశ్వర స్వామి శ్రీ మేధాదక్షిణామూర్తి స్వరూప త్రికోటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం కోటప్పకొండ నందు నేటి రోజున 7/9/2025 ఆదివారం రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణ సందర్భంగా స్వామివారి యొక్క దేవాలయం నందు నేడు పౌర్ణమి పూజలు వైభవపేతంగా ముగించుకొని స్వామివారి యొక్క దేవాలయం మధ్యాహ్నం మహానివేదన అనంతరం స్వామివారి యొక్క దేవాలయం చంద్రగ్రహణ సందర్భంగా మూసివేయటం జరుగుతున్నది. కావున మరలా తిరిగి రేపు ఉదయం 7 గంటల నుండి స్వామివారి యొక్క ఆలయ సంప్రోక్షణ అనంతరం స్వామివారి యొక్క ఆలయ పరిశుభ్రత గావించుకొని స్వామివారి యొక్క దేవాలయం ముందు భక్తులకు పునర్దర్శనం మరలా కల్పించబడుతుంది. కావున 9 గంటల నుండి భక్తులకు అభిషేక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడును. కావున భక్తాదులందరూ ఈ యొక్క మనవిని గమనించి అందరూ కూడా స్వామివారి యొక్క చంద్రగ్రహణ సందర్భంగా స్వామివారి యొక్క దేవాలయం మూసివేసిన తర్వాత ఈ భక్తులు ఎవరు కూడా దర్శన అవకాశం లేదు. పల్నాడు జిల్లాలోని వేంచేసి ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శైవక్షేత్రం శ్రీ త్రికోటేశ్వర స్వామి శ్రీ మేధాదక్షిణామూర్తి స్వరూప త్రికోటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం కోటప్పకొండ నందు నేటి రోజున 7/9/2025 ఆదివారం రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణ సందర్భంగా స్వామివారి యొక్క దేవాలయం నందు నేడు పౌర్ణమి పూజలు వైభవపేతంగా ముగించుకొని స్వామివారి యొక్క దేవాలయం మధ్యాహ్నం మహానివేదన అనంతరం స్వామివారి యొక్క దేవాలయం చంద్రగ్రహణ సందర్భంగా మూసివేయటం జరుగుతున్నది. కావున మరలా తిరిగి రేపు ఉదయం 7 గంటల నుండి స్వామివారి యొక్క ఆలయ సంప్రోక్షణ అనంతరం స్వామివారి యొక్క ఆలయ పరిశుభ్రత